నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. జనసేనాని పోటీ చేసే నియోజకవర్గం ఏది? ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్గా మారింది. టీడీపీతో పొత్తుల్లో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు దక్కాయి. పవన్ తన తొలి జాబితాల్లో 5 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. తాను పోటీ చేసే స్థానంపై స్పష్టత ఇవ్వలేదు. ప్రధాన పార్టీలోని ముఖ్య నేతలు పోటీ చేసే స్థానాలపై క్లారిటీ వచ్చింది. పవన్ పోటీ ఎక్కడనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతుంది. తొలుత భీమవరం అని భావించిన తర్వాత 4 స్థానాల్లో సర్వే చేయిస్తున్నారు. ఇంతకీ ఏంటా 4 నియోజకవర్గాలు? పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితం అక్కడ పర్యటన సమయంలో సంకేతాలు ఇచ్చారు. కానీ నిర్ణయం మారింది. భీమవరం నుంచి పవన్ పోటీ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో పిఠాపురం వైపు పవన్ ఆలోచన చేస్తున్నారు. పిఠాపురంలో సామాజిక సమీకరణలు కలిసి వస్తాయని, గెలుపు ఖాయమంటూ పార్టీ నేతలు అంచనా వేశారు. కానీ వైసీపీ నుంచి ఆపరేషన్ పిఠాపురం మొదలుపెట్టారు. స్థానికంగా కాపు నేతలు మాజీ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్లారు. స్థానికంగా పట్టు ఉన్న వంగ గీతను అక్కడ అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో మరోసారి పవన్ ఆలోచన మారినట్లుగా చెబుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేదే పవన్ లక్ష్యం. దీంతో పిఠాపురంలో అవకాశాలను పరిశీలిస్తూనే గాజువాకలో సర్వే చేస్తున్నారు. అక్కడ 2019 ఎన్నికల్లో పోటీ చేసి పవన్ ఓడిపోయారు. ఈసారి అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటుగా తాడేపల్లిగూడెంలోనూ పవన్ పేరు సర్వేల్లో జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం నుంచి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ రేసులో ఉన్నారు. గాజువాక, పిఠాపురం కంటే తాడేపల్లిగూడెం సేఫ్ సీట్గా పవన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అక్కడి సామాజిక సమీకరణలు గెలుపునకు సహకరిస్తాయనే లెక్కలు వేస్తున్నారు. పవన్ ఇప్పటి వరకు తాను పోటీ చేసే స్థానం ప్రకటించకపోవడం, పలు నియోజకవర్గాల్లో సర్వే చేయడం జనసేన కేడర్కు అంతు చిక్కటం లేదు. పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు నాగబాబు పోటీ ప్రతిపాదన పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తుంది. పవన్ ను అనకాపల్లి నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఇక బీజేపీతో పొత్తు సంగతి తెలిసిన తర్వాత టీడీపీ, జనసేన తమ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ నిర్ణయంపై స్పష్టత రావడం లేదు. గోదావరి జిల్లాల నుంచే పోటీ చేయాలనేది పవన్ ఆలోచనగా సమాచారం. జనసేన మరో 19 స్థానాలకు తమ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఫలితం ఎలా ఉంటుంది అనే ఉత్కంఠ జనసేనలో కొనసాగుతుంది.